వెల్కమ్ బ్యాక్ టు ఇది నిజం. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన వారి గురించి ప్రభుత్వం పట్టించుకోలేదా? వారిని ఎక్కడ ఆదుకోలేదా? ప్రధాన ప్రతిపక్షం ఎందుకింత రాద్ధాంతం చేస్తోంది? లేనిపోని ఆరోపణలు గుప్పిస్తోంది, అర్థం లేని విమర్శలు చేస్తోంది. చార్ధామ్ యాత్రకు రాష్ట్రం నుంచి వెళ్లిన వాళ్ళంతా క్షేమంగా తిరిగి వచ్చారా? ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు ఎలా జరిగాయి, జరుగుతున్నాయి? బాధితులు ఏమంటున్నారు? ప్రకృతి వైపరీత్యాన్ని కూడా వాస్తవంగా రాజకీయం చేస్తున్నది ఎవరు? సాయంత్రానికి బుక్ అయినాయి మాకందరికి. మేము 54 మందికి ఇచ్చినాము. 54 మందికి వాళ్ళే బుక్ చేసినారండి. భోజనం అంతా బాగుందండి. ఇచ్చినారండి. 2000 రూపాయలు ఇచ్చినారు. మా ఖర్చులు కానీ ఇచ్చినారండి. భోజనం అవి సదుపాయాలు ఎట్లున్నాయి ఇక్కడ? డాక్టర్లు బాగున్నారండి. భోజనం చేశారా? చేసినామండి, బాగుంది. నిన్న రాత్రి 1 గంటకు వచ్చినా కూడా మాకు భోజనం పెట్టినారండి. మేము 5 రోజుల నుంచి భోజనం లేకుండా రాత్రి 1 గంటకు వస్తే కూడా భోజనం మాకు బాగా అన్ని పెట్టినారండి. ఇప్పుడు భోజనం చేసినారు. ఇప్పుడు ఏమేమి పెట్టినారు భోజనంలో? అన్నము, పప్పు, చారు, తాలింపు, పాయసము అన్నీ బాగా పెట్టినారండి. రుచిగా ఉన్నాయండి. 5 రోజుల నుంచి నిన్న ఈ రోజు తిన్నాం చూడండి. మేము 7 రోజులు గౌరీకుండలో ఉంటిమి. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయి నానా కష్టాలు పడి ప్రభుత్వ చొరవతో ఢిల్లీ చేరిన ఓ మహిళ స్పందన ఇది. ఉత్తరాఖండ్లో ఎక్కడెక్కడో వరదల్లో బురదలో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వారిని వివిధ మార్గాల్లో రిషికేశ్ చేరుస్తున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి ఏపీ భవన్లో వసతి కల్పిస్తున్నారు. ఆ తర్వాత రైలు టికెట్లిచ్చి స్వస్థలాలకు పంపిస్తున్నారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్న వారిని ఆదుకునేందుకు బాధితులకు నగదు కూడా చెల్లిస్తున్నారు. ఇక్కడ ఉన్న యాత్రికులకి అందరికీ చాలా మట్టుకి వాళ్ళ చాలా బాధలో ఉన్నారు. వాళ్ళకు గత 4-5 రోజుల నుంచి ఉత్తరాఖండ్లో అక్కడ ఈ వరదల్ ప్రాంతాల్లో ఉన్నారు. అక్కడ ఎటువంటి సహాయం లేకుండా వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ అటువంటి ఫ్యామిలీస్ ఎవరెవరికి అవసరం ఉన్న ఫ్యామిలీస్కి 2000 చొప్పున బట్టలు కోసం కానీ ఇతర ఎక్స్పెన్సెస్ కోసం కానీ ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత వాళ్ళకి కావాల్సిన రైల్ టికెట్స్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఎవరెవరి దగ్గర టికెట్స్ ఉన్నాయి వాళ్ళకి మనము రిజర్వేషన్స్ రైల్వే అధికారులతో మాట్లాడి వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఓవైపు ప్రభుత్వం ఈ స్థాయిలో చొరవ చూపుతుండగా ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం యథావిధిగా రాజకీయాలు వీడడం లేదు. అమెరికా యాత్ర ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ఆయన సాయంత్రం ఢిల్లీ వచ్చారు. ఏపీ భవన్లో ఉత్తరాఖండ్ బాధితుల్ని పరామర్శించారు. చార్ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజల గురించి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ తన రాష్ట్ర ప్రజల్ని క్షేమంగా స్వస్థలాలకు చేర్చారని, మనవాళ్లు మాత్రం ఇప్పటికీ అగచాట్లు పడుతున్నారని దుయ్యబట్టారు. బాబు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన ప్రభుత్వం ఉత్తరాఖండ్ బాధితుల కోసం తామేం చేస్తున్నామో చెప్పుకొచ్చింది. మన రాష్ట్రాన్ని కించపరిచే విధంగా రాష్ట్రం నిజంగా ఏదో పనిచేస్తలేదన్న రీతిలో ఆయన మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఏదో నరేంద్ర మోడీ ఏదో ఉద్ధరించేస్తున్నాడు వచ్చి అని చెప్పి నరేంద్ర మోడీకి సర్టిఫికెట్ ఇచ్చాడు. కానీ మన రాష్ట్రం ముందు స్పందించిందని ఒక మాట చెప్పింటే ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి ముఖ్యమంత్రికి కూడా కొంచెమన్నా క్రెడిట్ దక్కేది. అక్కడ చాలామంది ఏం చెప్పాడు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నవాడిని ఎవడే కానీ ఫ్రస్ట్రేషన్లో ప్రొవోక్ చేస్తే ఆయన ఆవేదన వెళ్ళబుచ్చుకుంటారు. న్యాచురల్ అది మనము అది మానవ సహజం. అది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఐ రియాక్ట్ లైక్ దట్ ఓన్లీ. అయితే ఈరోజు మనం చూసినట్టయితే అక్కడ నేను ప్రత్యేకంగా వాళ్ళకు పెట్టినటువంటి భోజనాలు కానీ వాళ్ళతో పాటు మేము కూడా అక్కడ రెస్క్యూ టీంలో మేము కూడా వాళ్ళ టిఫిన్స్ ఎట్లా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనం మంచిగా పెడుతున్నాం లేదా నేనే దగ్గరుండి పర్యవేక్షించాను. శ్రీధర్ బాబు గారు, నేను, బలరాం నాయక్ గారు వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ మేము చేశాము. మరి ఇంకో చోట లంచ్ చేశాము. వాళ్ళే చెప్పారు, సార్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే రాష్ట్రం సార్, అందరినీ రెస్క్యూ క్యాంప్లకు తీసుకొచ్చింది, ఎవరు ఏందని చూడకుండా తీసుకొచ్చిండ్రు అని చెప్పి. అది ప్రత్యేకంగా సంజయ్ గారు
ఎవరైతే అక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం డిప్లాయ్ చేశామో ఆ ఆఫీసర్ గారు ఎవరిని ముందు ఎవరు అని అడగలేదు. ముందు రెస్క్యూ క్యాంప్ తీసుకొచ్చారు, తర్వాత వాళ్ళ లాంగ్వేజెస్ వాళ్ళ రాష్ట్రం తెలుసుకొని ఆ రాష్ట్రానికి సంబంధించిన క్యాంప్స్ పంపించారు. నిన్నటి రోజు వరకు కూడా విదేశీ పర్యటనలో ఉంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఆహ్లాదంగా ఉన్న వ్యక్తి ఉటావుటిన జరిగిన 10 రోజుల తర్వాత వచ్చి ఈరోజు వచ్చి సాయికి చర్యలు అందలేదు, మీకు మానవత్వం లేదా, మీరు అని మాట్లాడడం అనేది అది సమంజసం కాదని కోరుతున్నాం. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో ప్రతి విషయాన్ని రాజకీయ లబ్ధితో ఆలోచన చేయడం తగదని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ సూచిస్తుంది. మరోవైపు ఇప్పటికే డెహ్రాడూన్లో బస చేసిన మంత్రులు శ్రీధర్ బాబు, బలరాం నాయక్ అధికారులతో కలిసి వరద ప్రాంతాల్లో పర్యటించాలని ప్రయత్నించినా వాతావరణం అనుకూలించగా వెనుతిరిగారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణను కలుసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న తెలుగు వారందరినీ రక్షించాలని కోరారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇందుపూర్వకం నిన్న కానీ మొన్న కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేరుగా వారితో మాట్లాడి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రయాణికుల విషయంలో వారు పడతా ఉన్న ఇక్కట్ల విషయంలో వారికి తెలియచేయడం జరిగింది. మరి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేదార్నాథ్కు సంబంధించిన ఎవాక్యుయేషన్ విషయంలో దాదాపు అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ఎవాక్యుయేషన్ అంటే అక్కడ ఉన్న లోయల్లో ఎక్కడైతే చిక్కుకుపోయి ఉన్నారో చాలామందిని కూడా తీసుకొచ్చాము. ఇంకా కొద్ది మంది ఉంటారని వారి అధికారికంగా వారు మాకు చెల్లించడం జరిగింది. రాష్ట్రం నుంచి 2600 మంది చార్ధామ్ యాత్రకు వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిలో వరదల్లో చిక్కుకున్న చాలా మందిని ఇప్పటికే రక్షించి తరలించారు. ఉత్తరాఖండ్ సుమారు 3 వ్యాలీస్ లో డివైడ్ చేసుకోవచ్చు. కేదార్నాథ్ వ్యాలీ, బద్రీనాథ్ వ్యాలీ మరియు ఉత్తర గంగోత్రి వ్యాలీ. ఈ సంఘటన కేదార్నాథ్ వ్యాలీలో జరిగింది. కేదార్నాథ్ గౌరీకొండ మధ్యలో ఒక ఊరు ఉండేది, ఇది రాంబాడ. ఆ ఊరు పూర్తిగా వాషౌట్ అయిపోయింది. సో ఇప్పుడు అక్కడ మిగతా వ్యాలీస్ లో బాగా పెద్ద జరిగింది, రోడ్స్ కట్ అయి ఉన్నాయి, కానీ పెద్ద ప్రమాదం లేదు. ఓన్లీ ఇష్యూ దట్ అక్కడ మన యాత్రికులు స్టక్ అయి ఉన్నారు. మేము సురక్షితంగా రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఈ రోజు హెలికాప్టర్ సర్వీస్ కూడా పెడుతున్నాము. ఇక్కడ నుంచి మన ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి రిషికేశ్ తీసుకొచ్చేసి అక్కడ నుంచి ఏపీ బాండ్ నుంచి మన రాష్ట్రానికి తీసుకుపోతాం. ఇక రోజుల తరబడి తిండి నిద్ర లేకుండా నానా తిప్పలు పడుతున్న తమను అధికారులు అన్ని విధాలా ఆదుకున్నారని, రిషికేశ్ నుంచి సురక్షితంగా ఢిల్లీ చేర్చారని, మళ్లీ అక్కడి నుంచి తమ స్వస్థలాలకు కూడా జాగ్రత్తగా పంపిస్తున్నారని బాధితులు చెప్పుకొచ్చారు. మేము వచ్చి అనంతపురం జిల్లా ఉరవకొండ సార్ మాది. మేము 13 మంది వచ్చినాం సార్. నేను ఒక్కడనే మిగిలినా సార్, మా వాళ్ళంతా తప్పిపోయినారు. ఇంతవరకు ఏ చూకి తెలుసు సార్ మాకు. అక్కడంతా ఏది మాకు వాటర్ బాటిల్, ఓ బ్రెడ్ ప్యాకెట్ అట్లా ఇచ్చారు సార్. ఇంతవరకు ఇప్పుడు ట్రైన్ టికెట్లు బుక్ చేశారు సార్ మాకు. ఇంతవరకు బాగుంది సార్. అంటే భోజనం చేసినారా? భోజనం అయిపోయింది సార్. బాగుండేది సార్. ఏమేమి పెట్టినారు? పలావ్ పెట్టారు సార్. పలావ్, కూర్మా, రైస్, పెరగన్నము, కీరా పెట్టారు సార్. ఖర్చుల కోసం ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఇచ్చారు సార్. 1000 రూపాయలు ఇచ్చినారు సార్. ఇబ్బంది పడ్డాం. అక్కడ మరి కూర్చుండానికి చోట్లేదు, తడి బట్టలు, బురద, బట్టలు చినిపోయి మొత్తం కొట్టుపోయి కాళ్ళకి చెప్పులు లేవు. అట్లాగే కూర్చున్నాము. హెలిప్యాడ్ దగ్గర 2 రోజులు ఉన్నాము. హెలికాప్టర్ దొరకలేదు మాకు. నడిచి వచ్చాము. నడిచి వచ్చినాక గుప్త కాశీ దాకా వచ్చినాక వ్యాన్లో పంపించారు. రిషికేశ్ వచ్చాము నేను పొద్దుని. మా అబ్బాయి వాళ్ళు వచ్చారు అక్కడ నుంచి. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బాగానే ఉంది. ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది. పైనుంచి కిందకి అవకాశం ఉన్న పెద్దవాళ్ళు మాత్రం హెల్పింగ్ నేచర్ అయితే చాలా బాగుంది. చార్ధామ్ యాత్రలో అష్ట కష్టాలు పడి తిరిగి వచ్చిన యాత్రికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వరకు అందరికీ ఉచిత ప్రయాణంతో పాటు ప్రయాణంలో ఉచిత భోజనం, మంచినీటి సౌకర్యం కల్పించారు. స్టేషన్లో స్వయంగా మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్ని సమీక్షించారు. మాట నిలబడి మీరు, మేము మాట నిలబడ్డాం. మేము మాట నిలబడి అన్ని తీసుకొచ్చాం. 2 రైలు తీసుకొచ్చాం, బోర్డు మార్చాం, స్టేషన్ ఫ్యాక్టరీకి వచ్చాం. మేము మాట ఇచ్చాం, మాట నిలబడ్డాం. మీరు కూడా ప్రెస్లో మాట ఇచ్చారు కాబట్టి మీకు నిజంగా దమ్ముంటే నిదానం చేస్తే మీ నిజంగా తెలిపించుకోండి, లేదా ప్రజలు మిమ్మల్ని క్షమించారు. ఢిల్లీ నుంచి సురక్షితంగా సొంత ఊళ్లకు చేరిన బాధితుల స్పందన ఎలా ఉందో చూడండి. తిండి లేకుండా, ఆహారం లేకుండా అనేక విధాల కష్టనష్టాలతో భరించి ఆడ 7 రోజులు లాడ్జీలో ఉంటూ
మంచినీళ్ళ బాటలు 100 రూపాయలు 200 రూపాయలు ఇప్పుడు కొనుక్కుని అదేవిధంగా అక్కడ తిండికి మా కాంట్రాక్టర్ సత్యబాబు గారు అక్కడ తగిన ఏర్పాటు చేశారు. చాలా కష్టాలకు వచ్చి ఆయనకి ధన్యవాదాలు. అదేవిధంగా రోడ్లు కొట్టుకుపోయాయి, పెద్ద పెద్ద బండరాళ్ళు రోడ్డు మీద పడిపోయి ఉన్నాయి. అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వం కూడా కొంతవరకు చాలా కూడా సహకరించింది. అలాగే మా పల్లనరాజు గారు మేము ఇక్కడ ఏపీ భవన్కి వచ్చిన తర్వాత మాకు బస్సు ఒక్కంటికి 30,000 రూపాయలు శాంక్షన్ చేసి ఆయిల్ కొట్టించి తిరిగి మా కాకినాడ గ్రామ నియోజకవర్గం చేయడానికి సహాయ సహకారం అందించారు. ఆయనకి భగవంతు సదా అనేక మేలు చేస్తూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. 5గురు వచ్చామండి తంటికొండ నుంచి. 5గురం కూడా మేము బయలుదేరి మే 27వ తారీఖుని ప్రయాణం మొదలుపెట్టామండి. గంగోత్రి వెళ్దామని ప్రయాణం చేసామండి. ఇంకా 10 కిలోమీటర్లు ఉండగా మమ్మల్ని వెనక తరలించేశారండి. తరలించేస్తే ఒక రూమ్ తీసి మా వాండగారు సత్యబాబు గారు ఆ రూమ్లో ఉంచారండి మమ్మల్ని. అలాగా 6 రోజులు ఉండిపోయామండి. అన్నాహారాలు లేకుండా, తిండి లేకుండా, కరెంటు లేకుండా, సెల్ల పోలను పని చేయకుండా నానా ఇబ్బందులు పడ్డామండి. బాటిల్ 100 రూపాయలు విలువ పెట్టి కొనుక్కున్నామండి. వాటర్ బాటిల్ కూడా దొరక్క చాలా ఇబ్బందులు పడ్డామండి. ఆ ఇబ్బందులన్నిటిలోంచి భగవంతుడి దయ వల్ల హరిద్వారం నుంచి ఈ ఢిల్లీకి వచ్చామండి. మా వాళ్ళని మేము చూస్తామో లేదన్నట్టుగా ఉండి కొండలు అంతా ఇట్లా పడిపోయి వాటర్ అయితే ఇట్లా కోసుకపోయి నీ వాటర్ పోతుంటే కారు అక్కడ పోతుందో ఇక్కడ పోతుందో తెలియకుండా పరిస్థితులు ఉంది మాది. అక్కడ బద్రీనాథ్ మంచిగా పోయి వచ్చాం. కేదార్ అయితే వెళ్ళలేదు, రిటర్న్. గంగోత్రి అయింది, యమునోత్రి అయింది, రిటర్న్ వచ్చాము. ఇదంతా నడవల బాధ. కుండలు కూలడము చేయడము, రోడ్ కట్ కావడం, రోడ్ మొత్తం చాలా కట్ అయిందండి. అక్కడ మళ్ళీ భోజనం లేదు, ఏమీ లేదు. అన్నీ పడుతూనే ఉన్నాయండి, రాళ్ళు సన్నగా పడుతూనే ఉన్నాయి దారిలో అంతా. ఆ విధంగా ఇది అయిపోయింది. అందరం ఉండుట్లో మాకు జర శాంతిగా ఉంది, అంతేగాని చాలా భయంగా ఉంది. గంగోత్రి దగ్గర ఉన్నామండి. గంగోత్రి దర్శనం అయినాక కిందకు దిగుతుంటే 2 కొండలు కూలిపోయాయి. మళ్ళీ అవి క్లియర్ అయినాక మళ్ళీ యమునోత్రికి పోయాము. యమునోత్రి నుండి వచ్చేటప్పుడు అక్కడ పెద్ద చాలా రోడ్లు పాడైనాయండి. అయితే ఆడ దగ్గర 4 రోజులు పట్టిందండి. భోజనం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, నీళ్ళు కూడా లేవు. నీళ్ళు కూడా గుట్టల మీద నుండి వచ్చే నీళ్ళతోనే ఉన్నాము, తాగుకుంటూ ఉన్నాము. చాలా ఇబ్బంది అయిపోయిందండి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సురక్షితంగా ఇల్లు చేరామని చార్ధామ్ యాత్రికులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ యాత్ర అనుభవాలు ఓ పీడకలలా నిలిచాయని, ఎప్పటికీ మరచిపోలేమని వారు వివరిస్తున్నారు. అధికారమే పరమావధి, ప్రభుత్వంపై విమర్శలే ప్రధాన లక్ష్యం. ఈ ఉద్దేశాలతో పనిచేస్తున్న ప్రధాన ప్రతిపక్ష వైఖరి, వాస్తవ పరిస్థితులు చూశాం కదా. మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.